విద్యాసింగ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్టయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా చేరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లలు, మనం ఈరోజు 10వ తరగతి తెలుగు 9వ పాఠం జీవన భాష్యం చెప్పుకుందాం. మీ టెక్స్ట్ బుక్లో పార్ట్ 1 చూడండి. జీవన భాష్యం అంటే ఏంది అసలు? జీవన అంటే బతుకు, భాష్యం అంటే మాట్లాడడం, అంటే బతుకు గురించి మాట్లాడవలసింది. భాష్యం అంటే భాషించున్నది. ముందు మనం పాఠం చెప్పుకోబోయే ముందు ప్రవేశిక చూద్దాం. మీరు స్క్రీన్పై చూడండి. ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగే ప్రయాణానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు. అనేక రకాల అవరోధాలను, ఆటుపోట్లను అనుభవిస్తూ విజయాన్ని సాధించడంలోనే ఆనందం, సంతృప్తితో పాటు నిజమైన గుర్తింపు లభిస్తుంది. అటువంటి అనేక జీవన విలువలను ఉద్బోధించే మానవ వికాస భాష్యాన్ని విందాం. మనకు ఈ ప్రవేశికను చదవడం వల్ల ఏమర్థమైందంటే, సులభంగా మనల్ని వరించే విజయానికి గుర్తింపు అంతగా ఉండదని, అనేక ఆటుపోట్లను, ఆటంకాలను ఎదుర్కొని సాధించే విజయానికే మంచి గుర్తింపు ఉంటుందని, చాలా ఆనందాన్ని ఇస్తుందని ఇందులో చెప్పడం జరిగింది. ఇప్పుడు పాఠం చెప్పుకుందాం. స్క్రీన్పై చూడండి. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది. మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం. వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం. జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. పిల్లలు, ఇప్పుడు మనం వివరంగా చెప్పుకుందాం. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది. మబ్బు అంటే మీకు తెలుసు కదా, మబ్బులు అంటే మేఘాలు. మేఘాలు నీటితో నిండి అవి బరువెక్కితే, తేమతో బరువెక్కితే అవి వర్షమై భూమిని చేరుతాయి. మబ్బుకు మనసే కరిగితే అంటే మనసు కరగడం ఇక్కడ ఏంది? మేఘాలు తేమతో బరువెక్కితే అవి వర్షమై భూమిని చేరుతాయి. అదే మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. ఇక్కడ మరి మనసుకు మబ్బులు ముసరడం ఏంది అంటే, మనసుకు బాధలు, చింతలు, దిగులు, కష్టాలు అనే మబ్బులు కమ్ముకుంటే అది కన్నీరవుతుంది. అంటే కన్నీరయి కంటిలో నుంచి బయటకు వస్తుంది. అంటే దుఃఖస్థితిగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం. మనము ఏదైనా పని మొదలు పెట్టుకున్నప్పుడు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తారు, ఎన్నో కష్టాలు వస్తాయి అని లోకం భయపెడుతుంది. చాలా కష్టం, నీవు లక్ష్యాన్ని చేరుకోలేవు అని చెప్పేసి లోకం భయపెడుతుంది. జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. లోకం ఆ విధంగా బెదిరించినప్పుడు, నీవు లక్ష్యాన్ని చేరుకోలేవని అనేక అడ్డంకులు కల్పించినప్పుడు, అనేక కష్టాలు ఎదురవుతాయని బెదిరించినప్పుడు జంకకుండా, భయపడకుండా అడుగులు ముందుకేస్తే అదే దారవుతుంది. అదే నలుగురికి మార్గదర్శకం అవుతుంది. అదే నలుగురికి ప్రేరణనిస్తుంది అని దీన్ని అర్థం చేసుకోవచ్చు. పిల్లలు ఆలోచించండి, చెప్పండి. మనం ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం.
మనసుకు మబ్బు ముసరడం అనడంలో ఆంతర్యం ఏమిటి? అంటే మనసుకు ఆందోళనలు, కష్టాలు, చింతలు, బాధలు అనే దిగులు మబ్బులు కమ్ముకోవడం, అంటే దుఃఖస్థితి రావడం అని అర్థం చేసుకోవాలి. జంకని అడుగులు కదిలితే అది దారవుతుందనడాన్ని మీరెట్లా సమర్థిస్తారు? చూడండి పిల్లలు, మనము ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు, ఏదైనా మంచి పని మొదలుపెట్టినప్పుడు చాలామంది ఏం చేస్తారు? దానికి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తారు, భయపెడతారు. నీవు లక్ష్యాన్ని చేరుకోలేవు, నీవు విజయం సాధించలేవు అని చెప్పేసి చాలా భయపెడుతుంది లోకం. కానీ మనం భయపడకుండా అడుగు ముందుకేయాలి. అడుగు ముందుకేసి మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. అప్పుడే మనం 10 మందికి ప్రేరణగా నిలుస్తాము. అప్పుడే 10 మందికి మనం స్ఫూర్తిదాయకులము అవుతాము. ఇది అర్థం చేసుకోవాలి. దీనికంటే ముందు భాగం వీడియో చూడాలంటే స్క్రీన్పై కనిపించే వీడియోపై క్లిక్ చేసి మీరు చూడవచ్చు.